హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మీ యూట్యూబ్ సిరి వ్లాగ్స్. ఇక్కడైతే ఎమ్మీగా ఇంట్లోనే ఎలా పిజ్జా తయారు చేయాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? పిజ్జా ఎలా తయారు చేయాలో ముందుగా అయితే ఇక్కడ చికెన్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి చికెన్ అయితే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు కొంచెం, కారం కొంచెం, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కలర్ కోసం అయితే కలర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. మీకు ఆప్షనల్, ఇది వేసుకుంటే వేయండి లేకపోతే లేదు. ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా మిక్స్ చేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. చూసారు కదా, సాల్ట్ కూడా మనకు తగినంత వేసుకోవాలి. లేదండి, దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని మనం పిజ్జా మీద అయితే వేసుకుంటాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 or 10 minutes వదిలేసామంటే బాగా పట్టేస్తుంది. దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గోధుమ పిండి పిజ్జా అండి ఇది. నేను ఇక్కడైతే గోధుమ పిండి అయితే యూస్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేయాలనేది ఈ వీడియో అండి. ఇక్కడ గోధుమ పిండి ఉంది కాబట్టి గోధుమ పిండి ఒక గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు ఇంత మెజర్మెంట్స్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. ఈ పిండిని కొంచెం లోపలికి అదుముకొని తర్వాత మెజర్ చేసుకోండి. దీంట్లోకి అయితే నేను బేకింగ్ పౌడర్, అంటే బేకింగ్ సాల్ట్ కాదండి, బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే బటర్ ఉంది కదా, బటర్ కూడా 1 cube అయితే వేసుకున్నాను. ఈ బటర్ వేసుకోవడం వల్ల మనకు పిజ్జా అనేది చాలా సాఫ్టీగా వస్తుంది. మనం మిక్స్ చేసుకునేటప్పుడే దీంట్లోకి బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి వచ్చి నేను పెరుగు కూడా యూజ్ చేయాలి, బట్ పెరుగు ఇక్కడ స్కిప్ చేసేసాను. పెరుగు మా పెద్ద బాబు తినడు కాబట్టి పెరుగు అయితే స్కిప్ చేసేసి ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని బాగా ఇలా కొంచెం వాటర్ చల్లుకుంటూ మనకు కన్సిస్టెన్సీ ఇలా మరీ లూజ్గా అయితే రాకుండా మనకు తగినంత వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్లో కూడా మనము 1 cube అయితే బటర్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. దీనికి బటరు చాలా ఇంపార్టెంట్ అండి. బటర్ అనేది నేను ఇక్కడ 3 cubes దాకా వేసాను దీనికి మిక్స్ చేసుకోవడానికి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే ఇలా అయితే రావాలి. ఇది ఒక 10 or 15 minutes ఇలా మూత పెట్టేసామంటే బాగా. నేను టొమాటో, ఎర్రగడ్డ, క్యాప్సికమ్ అయితే ఇలా పీసెస్ చేసి పెట్టుకున్నాను. దీనికి వచ్చి నేను పిజ్జా పెట్టడానికి ఇలా టేక్షా అయితే తీసుకొని కింద అడుగునైతే సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ లేకపోయినా ఇక్కడ కల్లుప్పు అయితే నేను వేసాను. నాకు అవైలబుల్ కల్లుప్పు ఉంది కాబట్టి కల్లుప్పు అయితే వేసేసి దానికి హీట్ అయ్యేలాగా ఒక 10 minutes అయితే వదిలేసాను. ఈలోపు నేను కలిపి పెట్టుకున్న చపాతీని అయితే ఇలా కింద కూడా మనము ఒక 1 cube బటర్ అయితే కరగబెట్టేసి అప్లై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా అనుకుని చేత్తో ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు పిజ్జా పొంగదు. దాని తర్వాత ఫోర్క్ అయితే తీసుకొని చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. దీంట్లోకి రెడ్ చిల్లీ అయితే తీసుకుంటున్నానండి. 1 tablespoon అయితే రెడ్ చిల్లీ తీసుకొని ఇక్కడ అప్లై చేశాను. అలాగే పిజ్జా సాస్ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నానండి. పిజ్జా లేదా బర్గర్ సాస్ అయినా ఇక్కడ 2 spoons అయితే అప్లై చేసేసాను. చూసారు కదా, ఈ ఎడ్జిన్ అనేది వదిలేయడం వల్ల మనకు పిజ్జా అనేది పొంగదు. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పిజ్జా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ అంతా ఇట్లా మనము ఇక్కడ గోధుమ పిండికంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చి ఇక్కడ నేను అమూల్ చీజ్ అయితే తీసుకుంటున్నానండి. మీ ఆప్షనల్, ఇక్కడ బ్రిటానియా చీజ్ ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ అమూల్ చీజ్ని అయితే 1 piece అయితే ఇలా తీసుకొని దీంట్లోనే కట్ చేసేసుకొని ఇలా అయితే పెట్టేస్తున్నాను. మనం సాస్ అప్లై చేసాం కదా, దాని మీద ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్ అండి. ఇలా నేను మొత్తం ఇక్కడ 100 grams అయితే తీసుకుంటున్నానండి. చీజ్ అనేది ఒక లేయర్ పెట్టాను కదా, ఇంకొక లేయర్ అయితే తీసుకొని నెక్స్ట్ అయితే మిగిలిన గ్యాప్లో అయితే ఈ లేయర్ని కూడా పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం చీజ్ అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి మనకు ఎలా ఇష్టమో అలా గార్నిష్ అయితే చేసుకోవాలి. ఆనియన్ పెట్టుకోండి, లేదంటే టొమాటో అయితే టొమాటో ఫస్ట్ పెట్టుకొని, లేదంటే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ పెట్టుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకు 1 inch లోపలైతే ఉండాలి.
ఈ మనం పెట్టుకునే వెజిటేబుల్స్ అన్నీ ఇలా వెజిటేబుల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం 1 పిజ్జాకి అయితే మనకు 100 గ్రామ్స్ చీజ్ అయితే సరిపోతుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ అనేది మనము చీజ్ కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 1 లేయర్ పెట్టుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పీసెస్, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకొని దీని మీద అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఈ చీజ్ మీద అయితే పెట్టేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా హోమ్ మేడ్లోనే మనకు రెస్టారెంట్ టైప్లో ఎలా రెసిపీస్ చేయాలో మీకు అప్కమింగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. మన ఛానల్ను మొదటిగా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే కిందున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మన నోటిఫికేషన్స్ అనేవి ముందుగా మీకు వస్తుంది. ఇలా మనం చికెన్ చిన్న పీసెస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ 1 లేయర్ అయితే చీజ్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఈ ట్రేలోకి వచ్చి మనము ఒక రాయి అయితే సెంటర్లో పెట్టుకోవాలి. ఇలా సెంటర్లో రాయి అనేది మనకు స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో ఉండే రాయి కానీ పెట్టుకుంటే మనకు ప్లేట్ అనేది నిలబడుతుందండి. ఇలా రాయి పెట్టుకొని ఈ ప్లేట్ అయితే సెంటర్లో పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా ప్లేట్ పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే మూత పెట్టేసేయాలి. మనం మూత పెట్టిన ఒక 5 నిమిషాలు 2 మినిట్స్ కల్లా చెక్ చేస్తూ ఉండాలి. ఇలా పొంగిపోతుంది. ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయిపోతుంది. మన రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.